కీర్తనలు 137 అధ్యాయం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజు చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అతట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం కోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పు మరచునుగాక. నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగటికి అంటుకొనుగాక. యెహోవా ఏదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకునము. యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకము తెచ్చుకునము. దానిని నాశనం చేయుడి, సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిది గదా. పాడు చేయబడబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకుని వాటిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఈ కీర్తన బబులోను దాసత్వంలోనికి చెరపట్టబడి వెళ్ళిపోయినటువంటి యూదులు ఆ దేశంలో ఉన్నటువంటి 70 సంవత్సరాల కాలంలో కొంతమంది వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారి హృదయంలో దేవుని పక్షంగాను దేవుని మందిరం పక్షంగాను కలిగినటువంటి భారాన్ని వర్ణించుతూ వ్రాయబడినటువంటి కీర్తన. అక్కడ వారు బబులోను నదుల యొద్ద కూర్చొని అన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఉంటిమి. వాటి మధ్య నున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. వీరందరూ కూడా ఎవరెవరు వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటిని మనం అర్థం చేసుకోవడానికి 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయంలోని కొన్ని వచనాలు మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 16 నుంచి 20 వచనాల వరకు. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింపశక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గం చేత సంహరించెను. అతడు యవనుల నందైనను యువతుల నందైనను ముసలివారి ఎందైనను నెరసిన వెంట్రుకలు గల వారి ఎందైనను కనికరింపలేదు. దేవుడు వారి అందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దదేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకుని పోయాను. అదియు కాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకుని వారిని అతడు బబులోనుకు తీసుకుని పోయాను. రాజ్యము పారసీకుల దగు వరకు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకును దాసులైరి. ఇక్కడ మనం చదివినటువంటి వాక్య భాగంలో ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ప్రవక్తలను పంపి వారికి వాక్యాన్ని ఇచ్చి విగ్రహారాధన నుంచి దూరం కమ్మని కోరినప్పటికీ వారు ప్రవక్తలను హింసించి వారిని ఎగతాళి చేసిన సమయంలో దేవుని యొక్క కోపం వారి మీద రగులుకొని వారిని దేవుడు బబులోను రాజు యొక్క దాసత్వంలోనికి పంపివేసి ఉన్నాడు. ఆ సమయంలో 20వ వచనంలో మనం చూసినప్పుడు ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకుని వారిని అతడు బబులోనుకు తీసుకుని పోయాను. ఈ బబులోనుకు తీసుకుని వెళ్ళిపోయినటువంటి అనేక మంది వారిలో ఎవరెవరైతే ఈ దేవుని యొక్క మందిరాన్ని లేక మందిరంలో ఉన్నటువంటి విషయాలలో సేవలో పాలు పంపులు పొందిన వారుగా ఉన్నారో వారు రాస్తున్నటువంటి కీర్తన ఈ 137వ కీర్తన. ఎందుకనగా వాళ్ళు ఈ దేవుని యొక్క మందిరంలో కొంతమంది లేవీయులు పాటలు పాడేవారుగాను వాద్యములు వాయించేవారుగాను ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ కీర్తన వ్రాయబడినటువంటి వారు పాడేటువంటి వారు 137వ కీర్తన 3వ వచనంలో ఒక కీర్తన పాడుడి అనగా లేవీయులలో కీర్తనలు పాడువారు, తర్వాత
రెండవ వచనంలో మన సితారాలు తగిలించితిమి, అంటే వాయిద్యములు వాయించువారు. ఈ వాయిద్యములు వాయించువారు, కీర్తనలు పాడువారు దాసత్వంలోనికి వెళ్ళినప్పుడు వారు బబులోనులో ఉన్నటువంటి నదుల తీరమున కూర్చోండి సియోనును జ్ఞాపకం చేసుకుని, అంటే వారు ఏ దేశాన్ని, దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టి వచ్చారో దానిని జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి అని చెప్తున్నారు. వీరు మందిరంలో సేవ చేసేటువంటి సమయంలో పాటలు పాడుట, వాద్యములు వాయించుట అనేవి వారి యొక్క నిత్య ప్రవృత్తి. తర్వాత వారు ఈ కీర్తనలు పాడుట లేక వాయిద్యములు వాయించుట అనేటువంటిది దేవుని ఆరాధించేటువంటి సమయంలో జరిగించేటువంటి కీర్తనలు లేక వాయిద్యములతోటి ఆరాధన. ఈ రెండు విషయాలలో అంటే దేవుని ఆరాధించేటటువంటి వారు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనను పొగుడుతూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన నామ కీర్తనను గుర్తు చేసుకుంటూ కొనియాడుతూ పాడుతున్నటువంటి పాటలు. వారు ఈ సియోనును జ్ఞాపకం చేసుకొని, అనగా ప్రతి విశ్రాంతి దినమున ప్రతిరోజు దేవుని యొక్క మందిరంలో కూర్చుండి ఆయనకు పరిచర్య జరిగించుతూ వారి భాగములుగా వారి పరిచర్యలో, దిన పరిచర్యలో భాగంగా వారు జరిగించేటువంటి వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు పరాయి దేశంలో వేరే రాజు యొక్క దాసత్వంలో దేవుని ఆరాధించలేనటువంటి స్థితిలో, దేవుని సేవించలేని స్థితిలో ఉన్నటువంటి ధనాన్ని గుర్తు చేసుకుంటూ వారు రచించినటువంటి ఈ కీర్తన. వీరు ఆ సీనుని జ్ఞాపకం చేసుకుని దుఃఖాక్రాంతులై అక్కడ ఉన్నటువంటి విషయాలలో సంతోషాన్ని దేనిని పొందలేకుండా అనుభవించకుండా ఉన్నటువంటి స్థితిలో వారు ఎవరి చేతైతే చెరపట్టబడ్డారో 3వ వచనంలో ఉన్నది, మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం కోరిరి. అంటే వీరు ఈ చెరపట్టబడినటువంటి యూదులు, వారిలో ముఖ్యంగా లేవీయులు ఈ పాటలు పాడి వాద్యములు వాయించేటువంటి వారు ద్వారా సియోను కీర్తనలో ఒక దానిని, అనగా నిజమైనటువంటి దేవుని ఆరాధించి కీర్తించి పాడేటువంటి పాటలలో ఒక దానిని మాకు వినిపించుడి. దాని ద్వారా వారు ఎగతాళితోటి వారి యొక్క ఉల్లాసమును కోరారు. అంటే మీరు అక్కడ దేవుని యొక్క మందిరంలో పాటలు పాడేటువంటి పనిలో మీరు ప్రవృత్తి కలిగిన వారు కనుక ఇప్పుడు ఆ దేవుని మందిరము లేదు, మీరు పాటలు పాడలేరు. కానీ ఇక్కడ దేవుని మందిరం లేదు, కానీ ఆ పాటలు మాకు పాడి వినిపించండి అని చెప్తున్నారు. అనగా ఆ దేవుని ఆరాధించేటువంటి క్రమాన్ని విడిచిపెట్టి మేము కోరిన దానిని చేసి మాకున్నటువంటి దేవతలను ఆరాధించేటువంటి క్రమంలోనికి మీరు రండి అని అంటున్నారు. కానీ వారు దీని విషయంలో ఏడ్చుచుంటిమి అని చెప్తున్నారు. అనగా దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించుట, ఆయనకు కీర్తనలు పాడుట అనేటువంటిది వారు ముఖ్యమైనటువంటి అలవాటుగా, ప్రవృత్తిగా, దినచర్యగా కలిగినటువంటి జీవితాన్ని విడిచిపెట్టి వేరే దేశంలో దేవుని మందిరం లేకుండా ఉన్న స్థితిలో శత్రువుల చేత బాధించబడుతూ నిజమైనటువంటి దేవుని గురించినటువంటి దాని యొక్క ఎగతాళితనంలోనికి తీసుకొని రాబడిన స్థితిలో ఉండి దానిని గుర్తు చేసుకుంటూ వారు రచించినటువంటి కీర్తన. అప్పుడు వారు ఆ విధంగా అన్యజనులు వీరు పాడుతున్నటువంటి దేవుని ఆరాధన కీర్తనల గురించి ఉల్లాసం కోరినప్పుడు వీరు పాడక వారి యొక్క సితారాలను నిరవంజి చెట్లకు తగిలించితిమని చెప్తున్నారు. ఇలా నిరవంజి చెట్లకు, అనగా అది ఈ నిరవంజి చెట్లు అనేటువంటివి ఇంగ్లీష్లో కనుక చూసినట్లయితే అవి ఏడ్చుచున్నటువంటి దానికి గుర్తుగా ఉన్నటువంటి తీగలతో కూడినటువంటి ఒక చెట్టు. అది మన భారతదేశంలో ఉండదు, కానీ ఇక్కడ పశ్చిమ దేశాల్లో కనబడుతున్నది. అది అంటే మా యొక్క స్థితి ఆ కొమ్మలన్నీ వడలిపోయి తీగలన్నీ కిందికి రాలుతూ మేము తల ఎత్తుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి దానికి గుర్తుగా మా వాయిద్యములను మేము వాటికి తగిలించి మా స్థితి ఈ విధంగా ఉన్నది అని మేము ప్రకటించుతూ వచ్చినటువంటి దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. తర్వాత 4వ వచనంలో అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదుము, అనగా వాళ్ళు ఒకవేళ ఉల్లాసం కోరి మాకేదైనా మేలు చేయాలని, వాళ్ళు ఉల్లాసం పొందడం ద్వారా మాకు విడుదల కలుగు చేయాలని వాళ్ళు చూస్తున్నట్లయితే మేము దానికి ఇష్టపడం. మేము ఏ విధంగా
దేవుడు ఎక్కడైతే లేడో, ఆయన అధికారం లేదో, ఆయనకు చెల్లించవలసినటువంటి బలి, స్తుతి, ఆరాధన, యాగములు, అర్పణలు జరిగించబడవో, అటువంటి సందర్భంలో, అటువంటి స్థలంలో మేము ఏ విధంగా ఆయనను గురించిన కీర్తనలు పాడగలము? అనగా మేము పాడలేము. 5వ వచనం, యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చెయ్యి తన నేర్పును మరచునుగాక. ఒకవేళ కనుక నేను నిన్ను మర్చిపోయినట్లయితే, ఓ యెరూషలేమా, మేము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ, నా కుడి చెయ్యి తన నేర్పును మరచునుగాక. ఈ కుడి చేతితోటి తన సితారాను వాయించేటువంటి వాయిద్యకారుడు. అంటే ఇక నేను ఎప్పటికీ పాటను వాయిద్యములు పాడి నేను నిన్ను ఆరాధించలేని స్థితిలోనికి నేను వెళ్ళిపోతాను అనేటువంటి దానికి గుర్తుగా చెప్తున్నాడు. ఒకవేళ అన్యుల దేశంలో వారు కోరిన విధంగా వారికి ఉల్లాసాన్ని కలిగించాలని నాకు కలిగినటువంటి దేవుడిని, ఆయనకు చెందినటువంటి స్తుతి గీతమును వాయిద్యములతో ఆరాధించేటువంటి ప్రవృత్తి నుంచి నేను వైదొలిగి వారు కోరుతున్నటువంటి ఉల్లాసాన్ని కనుక నేను ఇచ్చినట్లయితే నా చేయి తన నేర్పును మరచునుగా, అంటే ఇక అది ఎల్లప్పటికీ వాద్యము వాయించకుండా ఉండేటువంటి స్థితిలోనికి దిగబడునుగా. కానీ నేను నిన్ను జ్ఞాపకము చేసుకున్న ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుగు నా అంగటికి అంటుకొనను గాక. అంటే ఇతను పాటలు పాడే అతను చెప్తున్నాడు. ఇతను చెప్తున్నాడు, ఒకవేళ నేను మర్చిపోకుండా ఉన్నప్పటికీ కూడా నాకు అన్నిటికీ కలిగినటువంటి సంతోషం కంటే ముఖ్యమైన సంతోషం, అన్నిటికంటే అన్ని సంతోషాలలో ప్రథమమైన సంతోషం, లేక సంతోషాలలో తలగా ఉండేటువంటిది, దేన్ని కూడా దానితోటి పోల్చదగినటువంటి సంతోషం కాదు. అలా కనుక నేను యెరూషలేమును కనుక హెచ్చించకపోయినట్లయితే నా నాలుగు నా అంగటికి అంటుకొనుగాక. అంటే నేను ఎప్పటికీ మాట్లాడలేను, పాటలు పాడటమే కాదు, నేను ఇంకా మాటలాడలేనటువంటి మోగ స్థితిలోనికి చేర్చబడేవాడనగా అవుదునుగాక అని చెప్తున్నాడు. అంటే ఒకవేళ నేను యెరూషలేమును మర్చిపోయినా, నా సంతోషంలో దానిని ముఖ్యమైన దానిగా ఎంచకపోయినా, లేక వాళ్ళు ఉల్లాసం కోరి ఉన్నారు కనుక నేను కనుక ఒకవేళ వేరే దేశంలో పాటలు పాడినా నా చేయి తన పనిని చేయదు, నా నోరు ఆ పాట పాడదు. తర్వాత ఇప్పుడు అటువంటి సందర్భంలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన ఇక్కడ ఈ విధంగా ఉన్నది. 7వ వచనంలో, యెహోవా ఏదోము జనులు చేసినది జ్ఞాపకం చేసుకునము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకునము, దానిని నాశనం చేయుడి, సమూల ధ్వంసం చేయుడని వారు చాటిరి కదా. ఇక్కడ 7వ వచనంలో ఏదోమును గురించి మాట్లాడుతున్నాడు. ఏదోము యాకోబుకి అన్న ఏశావుకి చెందినటువంటి సంతానమే ఏదోమీలు. వారు ఉండేటువంటి ప్రాంతము సేయీరు మన్యం. సేయీరు వాసులన్నా, ఏదోమీయులన్నా, ఏశావు సంతానమన్నా అందరూ ఒకటే. వారు మామూలుగా అయితే జ్యేష్ఠత్వపు హక్కు వారికి చెందవలసింది. కానీ అతడు ఒక్క పూట కూటి కొరకు తన శరీరంను సంతోషపరచడానికి ఆత్మ సంబంధంగా అది దేవుడు జ్యేష్ఠ కుమారుడి యొక్క హక్కును ఏదైతే ఇచ్చినాడో దానిని అతడు ఆ శరీర సంబంధంగా ఒక్క పూట కూటి కొరకు దానిని అమ్మివేశాడు. కానీ వాళ్ళ మనసులలో ఈ జ్యేష్ఠత్వపు హక్కు మాది యాకోబు దొంగిలించి ఉన్నాడు అనేటువంటిది ఎప్పుడు కలిగి ఉన్నారు. అందుచేత ఆ వైరం ఎప్పటికీ కూడా వారి ఇద్దరి మధ్య కొనసాగుతూ వచ్చింది. ఈ బబులోను రాజు వచ్చి యెరూషలేమును నాశనం చేసినప్పుడు ఇది వాళ్ళ అంతరంగంలో ఉన్నటువంటి భావనలు, తలంపులు, ఆలోచనలు. ఈ కీర్తనకారుడు వాళ్ళకు కలిగినటువంటి వాళ్ళ సంబంధంతో గ్రహించి ఏదోమీయుల యొక్క హృదయం ఈ విధంగా సమూల నాశనం చేయుడని వారు బబులోను రాజైన నెబుకద్నెజరుకు పక్షంగా మాట్లాడినటువంటి మాటలు గుర్తు చేసుకొని దానిని ప్రార్థనలో దేవుని సన్నిధికి తీసుకొస్తున్నారు. వారు బబులోను సమూల నాశనం చేయడి అని మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలు ఈ బబులోను దేశంలో దాసత్వంలో ఉన్నటువంటి యూదులు దేవుని ఎదుట ప్రార్థించుతూ దానిని ఆయన గమనాన్ని గుర్తుకు తీసుకొస్తున్నారు. అలా చెప్పి వాళ్ళని గురించి ఏం చెప్తున్నారంటే దానిని వారు చేసే దాన్ని గుర్తు తెచ్చుకో అని చెప్తున్నారు. చూడండి ఇక్కడ ఓబద్య 1:10, నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలత్కారమును బట్టి నీవు అవమానము నొందుదువు, ఇక ఎన్నటికి లేకుండా నిర్మూలమగుదువు.
11వ వచనం, నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములోనికి చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవు వారితో కలిసి కొంటివి కదా. నీ సహోదరుని శ్రమానుభవమును చూచి నీవు ఆనందమందు తగదు. యూదా వారి దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగనదు. ఈ విధంగా ఈ ఏశావు సంతానం వారి యూదా వారు శత్రువుల చేత పట్టబడినప్పుడు వారిని గురించినటువంటి స్థితి ఈ విధంగా ఉన్నదని ఓబద్యా చెబుతున్నాడు. దాని తర్వాత ఇంకొక చోట యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనం 9వ వచనం, ఇశ్రాయేలీయుల ఎడల ఎడతెగని పగ కలిగి వారి దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించితివి కనుక. 2వ వచనంలో, నరపుత్రుడా సేయీరు పర్వతం వైపు నీ ముఖము తిప్పుకొని, అనగా ఈ ఏదోమీయుల గురించి అని. తర్వాత 9వ వచనంలో కూడా, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనినట్లు నీ పట్టణములు మరలా కట్టబడకుండా ఎల్లప్పుడూ నువ్వు పాడుగా ఉండజేయుదును అని ఏదోమీయులను గురించి యెహెజ్కేలు ప్రవక్త కూడా ప్రవచించున్నాడు. తరువాత వీళ్ళు శరీర సంతతిగా ఉండి శరీరానుసారంగా ప్రవర్తించి ఆత్మ సంబంధంగా దేవుని నుంచి జ్యేష్ఠ పుత్రత్వపు హక్కును వారసత్వంగా పొందినటువంటి ఇశ్రాయేలుల మీద పగబట్టినటువంటి జనంగా ఉన్నారు. అందుచేత దేవుడు వారిని నాశనానికి నియమించిన వాడుగా మనం చూస్తున్నాం. 8వ వచనంలో, పాడు చేయబోవు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయువాడు ధన్యుడు. నువ్వు మాకేదైతే చేశావో, అనగా మనం మొట్టమొదటిలోనే 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 16 నుంచి 20వ వచనం వరకు చదివినటువంటి రీతిలో వాళ్ళ యవనస్తులను, ముసలివారిని, పడుచువారిని, యవనస్తులను అందరినీ కూడా ఏ విధంగా నరికివేసి ఆ మందిరాన్ని నాశనం చేసి వాళ్ళందరినీ కూడా దాసత్వంలోనికి పట్టుకెళ్ళినటువంటి బబులోను రాజైన నెబుకద్నెజరు వాళ్ళను గురించి ఏ విధంగా వీళ్ళు ప్రార్థించారో ప్రవచించబడిందో మనం చూడవచ్చు. నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. ప్రతీకారం చేయువాడు వారి పసిపిల్లలను బండకేసి కొట్టువాడు ధన్యుడు. అనగా ఈ ప్రతీకారం చేయటానికి కూడా ఇక్కడ 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చూడవచ్చు. దాన్ని 22వ వచనం, పారసీకపు దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన ఆ వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకపు దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటను చాటించి వ్రాత మూలకముగా ఇట్లు ప్రకటన చేయించెను. ఈ విధంగా ఈ బబులోను యొక్క రాజు ఆ దేశం పారసీకపు దేశపు రాజు అయినటువంటి కోరేషు చేతిలోనికి వెళ్ళిపోయిన తర్వాత కోరేషు వీరందరికీ కూడా విడుదల కలుగు చేసి, అప్పటికి ఆ 70 సంవత్సరాల దాసత్వం పూర్తయిన తర్వాత జెరుబ్బాబెలు, యెహోషువ, తర్వాత ఎజ్రా, నెహెమ్యా వీరందరూ కూడా తిరిగి యెరూషలేమునికి వచ్చి మందిరాన్ని, గోడలను నిర్మించడం అనేటువంటిది మనం ఎజ్రాలోను, హగ్గైలోను, తర్వాత నెహెమ్యా గ్రంథంలోను వీరందరిని గురించి మనం చదువుతాం. దీనికి ఆ పగ తీర్చువాడు ధన్యుడు అని చెప్తున్నాడు. అనగా ఈ కోరేషు రాజు ఏ విధంగా బబులోను రాజు పక్షంగా జరిగించున్నాడో దానిని గురించి ఈ యెషయా గ్రంథం 44వ అధ్యాయంలోను ఇంకా వేరు చోట్ల వర్ణించబడింది. ఈ విధంగా దాసత్వంలోనికి వెళ్ళినటువంటి అనేక మంది యూదుల యొక్క తలంపులను, ఆలోచనలను, భారమును ఈ కీర్తనలో మనం చూడవచ్చు. ఎక్కడైతే ఉన్నారో దాసత్వంలో వారు ఏ విధంగా చేశారో వారికి ప్రతిస్పందనగా వారి హృదయాలు ఏ విధంగా ఉన్నాయో పాటలు పాడే విషయంలో కానీ, వాద్యం వాయించే విషయంలో కానీ, వారు దాసత్వంలోనికి వెళ్ళక మునుపు ఏదోమీయులు ఏం చేస్తున్నారో దాని విషయంలో కానీ, బబులోను వారు ఏ విధంగా వారిని దాసత్వంలోనికి తీసుకువెళ్ళినారో వారి విషయంలో కానీ వారు వర్ణించుతూ వ్రాయబడినటువంటి ఈ కీర్తన. ఇదే కీర్తన ఈ నూతన నిబంధనలో మనకి కూడా వర్తించేదిగా ఉన్నది. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ సియోను అనేటువంటి పట్టణం, ఈ లేఖ సియోను పరలోకానికి సంబంధించినటువంటి పట్టణం. చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. ఇది విశ్వాసము చేత దేవుని పిల్లలుగా ఎంచబడిన వారందరికీ గుర్తుగా ఉన్నటువంటిది యెరూషలేము. అనగా ఎవరైతే వారి సొంత క్రియలను బట్టి కాక దేవుని కృపచేత రక్షించబడి దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు
ఆయన మరణ పునరుద్ధాన సాదృశ్యములలో ఐక్యపరచబడి ఆత్మను విశ్వాసము ద్వారా పొంది ఈ శరీర సంబంధమైనటువంటి వాటన్నిటి విషయమై స్వతంత్రులుగా చేయబడిన వారందరికీ కూడా వారు పైన ఉన్నటువంటి పరలోకపు యెరూషలేముకి చెందినవారు. ఆ యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అనగా శరీర సంబంధమైనటువంటి వాటి ద్వారా కాకుండా ఆత్మచేత నడిపించబడేటువంటి బిడ్డలు కలిగిన వారు కనుక అది స్వతంత్రంగా ఉన్నదని ఇక్కడ చెప్పబడింది. తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో కనుక చూస్తే 22వ వచనం, ఇప్పుడైతే సియోను అను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును అని వ్రాయబడింది. ఇక్కడ చెప్పబడినటువంటి గలతీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడినటువంటి పరలోకపు యెరూషలేము పైన ఉన్నటువంటిది, అది మనకు తల్లి, అది స్వతంత్రముగా ఉన్నది. అంటే శరీర సంబంధమైన విషయాల నుంచి విడుదల పొందినదై ఆత్మలో దేవుని యొక్క స్వతంత్రాన్ని అనుగ్రహించి ఈ లోకములో వారు జీవిస్తున్నప్పటికీ పరలోకానికి చెందిన వారుగా ఉంటున్నటువంటి వారు. తర్వాత ఇక్కడ హెబ్రీ పత్రిక 22వ అధ్యాయంలో చూస్తే వీళ్ళు సంపూర్ణ సిద్ధి పొందినటువంటి నీతిమంతుల ఆత్మలు, అనగా శరీరానుసారంగా కాకుండా లోకానుసారంగా కాకుండా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యమందు పునరుద్ధానమందు విశ్వసించడం ద్వారా పొందినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా అంతరంగంలో పరిశుద్ధీకరణ కార్యము సంపూర్ణము చేయబడి సంపూర్ణ సిద్ధి పొందినటువంటి నీతి కార్యములు జరిగించినటువంటి బిడ్డలుగా కలిగిన పట్టణము ఆ పరలోకపు యెరూషలేము. పరలోకపు యెరూషలేము యొక్క అనుభవంలో కూడా జీవిస్తున్నటువంటి బిడ్డలు గలతీ పత్రిక 4వ అధ్యాయంలో కానీ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో కానీ చెప్పబడినటువంటి అంశాల ఆధారంగా ఎవరైతే యేసు ప్రభునందు విశ్వసించి మరి విశ్వాసము ద్వారా ఆత్మను పొంది ఆత్మలో నడిపించబడుతూ నీతి కార్యములు జరిగించుతూ దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను ఈ లోకములో ప్రకటించేటువంటి వారందరూ కూడా పరలోకపు యెరూషలేములోనికి చెందిన వారని మనం చెప్పవచ్చు. అనేక మంది క్రైస్తవులను పిలువబడుతున్నప్పటికీ కూడా ఆత్మలో దేవుడు అనుగ్రహించేటువంటి స్వాతంత్రతను కలిగి కాకుండా ఇంకనూ దేవుడిని తెలుసుకున్న వారు అయినప్పటికీ ఆత్మ వారిలో నివసించకపోవడం చేతను ఆత్మ ఒకవేళ నివసించినప్పటికీ ఆత్మకు లోబడక దేవుడు అనుగ్రహించేటువంటి సంపూర్ణ స్వాతంత్రం అనేటువంటి నియమంలోనికి రాకుండా శరీరానుసారంగా దేవుని యొక్క క్రియలను జరిగించుతూ దేవునితోటి నడవాలని చేస్తున్న ప్రయత్నాలలో ఉన్న వారికి ఈ పరలోకపు యెరూషలేము వర్తించదు. కనుక ఎవరైతే ఈ దేవుని ఆత్మచేత నడిపించబడుతూ శరీర క్రియలను నెరవేర్చకుండా దేవుడు కోరిన విధంగా ఫలములను ఫలించుతూ దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడేటువంటి బిడ్డలు ఉన్నారో వారు ఇప్పుడు కనుక ఇక్కడ చూసినట్లయితే ఆదికాండం 21వ అధ్యాయం 9వ వచనం, అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు హింసించుట శారా చూచి ఇస్సాకును ఈ ఇష్మాయేలు పరిహసించుట శారా చూచి. అదే అంశాన్ని గలతీ పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తాం. 29వ వచనంలో, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు అనగా ఇష్మాయేలు ఆత్మను బట్టి పుట్టివారని అనగా ఇస్సాకును ఎలాగో హింస పెట్టినో ఇప్పుడునూ అలాగే జరుగుతున్నది. ఈ 137వ కీర్తనలో మనం చదివినటువంటి మా అంశంలో అక్కడ బబులోనులో ఉన్నటువంటి వారు వీరి వలన యెహోవా కీర్తనలు పాడి పాడుట వలన ఉల్లాసమును పొందగోరారు. ఈ పరిహాసం అనేటువంటిది, ఎగతాళి చేయబడటం అనేటువంటిది శరీరసారమైనటువంటి వారు ఆత్మానుసారంగా ఉన్నటువంటి వారిని హింసించుట అనే దానికి గుర్తుగా ఉన్నది. కనుక శరీరము ఆత్మకు ఒకదానికొకటి పొసగదు కనుక శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచి భూలోక సంబంధమైన వాటి మీద మనసుంచి ఆత్మానుసారంగా నడిచేటువంటి బిడ్డలందరినీ కూడా వారు పరిహసించి ఎగతాళి చేసి చివరకు హింసించేటువంటి వారుగా కూడా ఉంటారు. కానీ వారిని గురించి ఏదోమని గురించి ఏం చెప్తున్నాడంటే వారు తగినటువంటి శాస్తిని వారు పొందుతారు. దేవుడు తన సమయంలో వారికి తీర్పు తీరుస్తాడనేటువంటి విషయాలు మనం యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయంలో 5వ వచనంలోను 9వ వచనంలోను మనం ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలోను మనం చదివి ఉన్నాం. కనుక ఇప్పుడు కూడా ఆత్మానుసారంగా నడిచేటువంటి వారి ద్వారా శరీరానుసారంగా నడిచేటువంటి వారు శరీరానుసారమైన ఉల్లాసాన్ని పొందగోరి వీరు కూడా అనగా ఆత్మానుసారమైన వారు కూడా శరీరానుసారంగా నడవాలనేటువంటి కోరిక కలిగి వారిని హింస పెట్టుచు
వారు ఈ లోక సంబంధంగా జీవించాలని ఆశపడేటువంటి వారు శరీరానుసారంగా ఉన్నవారు యదీములు. వారు అటువంటి వారిని కొన్నిసార్లు మనం సంఘంలో కూడా మనతో పాటుగా ఉండటం అనేటువంటిది చూడగలుగుతాం. ఇక్కడ గలతీలో కనుక చూసినట్లయితే కొంతమంది ఈ ధర్మశాస్త్రానుసారంగా శరీరానుసారంగా నడవటానికి చూసిన వారు, ఆత్మానుసారంగా ఉండి దేవుని సంబంధమైన పరలోక సంబంధమైన పరలోకంలో ఉన్న యెరూషలేము యొక్క స్వాతంత్రమును అనుసరించి నడుచుకోనకుండా శరీరానుసారంగా దేవుని క్రియలు జరిగించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ రోజులలో ఉన్న క్రైస్తవులకు కూడా ఇది వర్తించేదిగా మనం చూడవచ్చు. మనం పరలోకమునకు చెందినటువంటి యెరూషలేముకు చెందిన వారమైనట్లయితే ఎల్లప్పుడూ కూడా మన కుడి చేయి తన నేర్పును మర్చిపోకుండా, అంటే మన ఆత్మలో ఎల్లప్పుడూ కూడా అటువంటి నేర్పరితనం కలిగిన వారమై బయట ఉన్నటువంటి పరిస్థితులు, మన శరీరము లేక శరీరానుసారమైన విశ్వాసుల ద్వారా మనం అనేక సార్లు ఇబ్బందిలోనికి తీసుకొని రాబడుతున్నప్పటికీ ఆత్మలో అన్నిటినీ జయించగలిగినటువంటి విధంగా ఉండి మన ప్రార్థనలను మన స్తుతి గీతములను ఆత్మలో మనం ఆయనకు మాత్రమే చెల్లించేటువంటి దిశలో అటువంటి విధంగా మనం ఈ లోకంలో జీవించడం అనేటువంటి దాని కొరకై ప్రార్థించుతూ ఆయన కృపను కోరుకొని నడవాలని కీర్తనకారుడు మన అందరికీ ఉపదేశించుతున్నటువంటి ఉపదేశం. అదేవిధంగా మనం చూసినట్లయితే బబులోను కుమారి, ఈ బబులోను దేశాన్ని ఈ కోరేష్ అనేటువంటి పారసీక దేశపు రాజు ఓడించి వారందరినీ లోపరుచుకున్నాడు. తర్వాత చాలా సంవత్సరాలు వారి యొక్క పరిపాలన బబులోను వారి మీద కొనసాగింది. సో ఈ బబులోను కూడా ఏ విధంగా అయితే దేవుడి వారి పక్షంగా చేసినటువంటి ప్రవచనం కొంతవరకు నెరవేర్చబడింది. రాబోయే దినాలలో మరింతగా ఇప్పుడు ఉన్నట్టు ఈ బబులోను దేశంలో, అంటే ఇరాకు దేశంలో ఉన్నటువంటి బబులోను పట్టణం మరలా అది పైకి రాగలిగి అది ఒక కేంద్ర బిందువుగా రాబోయే దినాలలో అంత్యక్రీస్తుకు కేంద్ర బిందువుగా మారుతుంది అనేటువంటిది కొంతమంది అభిప్రాయం. అది ఒకవేళ అయినప్పటికీ కాకపోయినప్పటికీ మనం కనుక ఇక్కడ గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం, ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయను, అన్యజనులు పట్టణములు కూలిపోయెను, తన తీక్షణమైన ఉగ్రతయను మద్యము గల పాత్రను మహాబబులోనుకు ఇయ్యవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేశారు. ఈ దేవుని యొక్క ఉగ్రత అనేటువంటి మద్యపు పాత్ర ఈ బబులోను అనేటువంటి దానికి ఇవ్వబడవలనని ప్రార్థన చేశారు. అనగా ఈ దేవుని యొక్క ఉగ్రత దాని మీద కుమ్మరించబడుతుంది అనేటువంటిది చెప్పబడుతుంది. అదే 18వ అధ్యాయంలో కనుక చూస్తే 2వ వచనంలో, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం, అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమును అయి ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమంది వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. ఈ బబులోను అనేటువంటిది దేవుడు ఏదైతే ఒక పరలోకపు మందిరాన్ని, పరలోకపు పట్టణాన్ని కట్టుతున్నాడో దానికి వ్యతిరేకంగా లేచినటువంటి భూలోక సంబంధమైనటువంటి దేవుని వ్యతిరేక శక్తి అని చెప్పవచ్చు. దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపించి ఎవరైతే ఆయన యందు నిజమైన హృదయంతో విశ్వసించి ఆయన పునరుద్ధాన బలం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడడం మాత్రమే కాకుండా నీతి క్రియలను కొనసాగించుతూ పరిశుద్ధాత్మను పొంది ఆత్మానుసారంగా జీవించుతూ పరలోక సంబంధమైన వారుగా వారి జీవితాలను కట్టుకునేటువంటి బిడ్డలుగా ఉన్నారో వారు దేవునికి సంబంధించిన వారు. ఇంకొక వారు ఈ లోక సంబంధమైనటువంటి ఈ దేవత, ఈ యుగ సంబంధమైన దేవత, ఈ లోకమునకు రాజు, ఈ యుగాధిపతి, ఈ లోక సంబంధమైన దేవుడు అతని యొక్క ప్రభావం కిందకు వచ్చి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుని మరచి అతని స్పందన, అతని స్పర్శకు లోబడకుండా తాము హృదయాలను కఠినపరుచుకొని దేవుడికి విరుద్ధంగా జీవించిన వారందరూ కూడా బబులోనుకు చెందిన వారుగా ఉన్నారు. వారు ఆ విధంగా ఉండటం మాత్రమే కాకుండా దేవుని బిడ్డలను హింసించి, దేవుని బిడ్డలను పరిహసించి, దేవుని యొక్క ఉద్దేశాలను ఎగతాళి చేస్తూ జీవించి దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి అధికమైనటువంటి శక్తులకు కూడా గుర్తులుగా ఉన్నారు, దురాత్మల సమూహానికి. వారందరికీ రాబోయే దినాలలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు, రాబోయే ముందు తర్వాత
వారి అందరికీ ప్రధాన అధిపతిగా ఉన్నటువంటి ఆ శత్రువు అయినటువంటి అపవాదికిని దేవుడు తీర్పు తీర్చబోయేటువంటి దినం ఒక దినమున రాబోతున్నది. దానికి గుర్తుగా ఇప్పుడు మనం చదివినటువంటి 137వ కీర్తన 8-9 వచనాలు దానికి సాదృశ్యంగా ఉన్నాయి. కనుక ఇప్పుడు ఆత్మ సంబంధమైన మనందరం కూడా ఈ వెలుగును కలిగి, అనగా దేవుని యొక్క ఆత్మను విశ్వాసము ద్వారా పొందిన వారమై ఆ ఆత్మలో జీవించుతూ ఆత్మ ప్రభావం ద్వారా శరీరమును లోకం యొక్క మాలిన్యము నుంచి బయటపడి మనం దేవునికి ఇష్టకరంగా జీవించినట్లయితే ఈ కీర్తనలో చెప్పబడినటువంటి అనేక అంశాలను గురించి మనం భారంతో ప్రార్థించగలం. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును సర్వమహిమతో ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన యొక్క చిత్తము ఈ లోకములో కూడా నెరవేర్చబడినట్లుగా ఈ లోకంలోని రాజ్యములన్నీ కూడా తన కుమారుని రాజ్యములుగా మార్చబడి మనందరం కూడా పరలోక సంబంధమైనటువంటి దేవునితో ఆత్మ సంబంధమైనటువంటి జీవము కలిగిన వారంగా ఇప్పుడు జీవించినట్లయితే ఆ నిత్య జీవాన్ని కలిగి మహిమ శరీరాన్ని ధరించుకొని ఆయనతో పాటుగా ఉండగలం. కనుక ఈ లోకంలో జీవించుతున్న ఇప్పుడు మనం ఆ రోజులలో ఆ విధంగా దాసత్వంలోనికి వెళ్ళినటువంటి ప్రజలు ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా మనము మన జీవితంలో కూడా ఈ భారాన్ని కలిగి రాబోతున్నటువంటి విడుదల కొరకు ఆ మహిమా శరీరాన్ని ధరించుకున్నటకు ఈ లోకంలో యాత్రికుల వలె పరదేశికుల వలె జీవించి శరీరాన్ని లోకమును జయించిన అనుభవంలోనికి ఆత్మ ద్వారా నడిపించబడినటువంటి బిడ్డలు ఆ 137వ కీర్తన సరైనటువంటి అనుభవంలోనికి వారు నడిపించబడగలరు. ఆ విధంగా మనందరము కూడా దీని యొక్క అవగాహనలో ఈ వాక్యం యొక్క స్పందనలో మనం జీవించగలగటానికి నిజమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ఆత్మలో నడుచుతున్నటువంటి ఇశ్రాయేల్ అందరికీ కూడా దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృప ద్వారా ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి దీని యొక్క అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని కోరుతూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.